హాయ్ అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బియ్యం పిండి మురుకులు చేసుకుందామండి. కావాల్సినవి బియ్యం పిండి, నువ్వులు, సాల్టు, వాము. ముందుగా బియ్యం పిండిలో నువ్వులు, క్రష్ చేసిన వాము, కావలసిన సరిపడా సాల్టు బాగా కలుపుకుందామండి. వామంతా పిండిలో కలిసి ఒక షేడ్లా వస్తుంది. అలా వచ్చే వరకు మనం మెత్తగా రౌండ్గా వచ్చేలా చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ పెట్టుకొని ఇందులో బాగా మరిగించిన వాటర్ వేద్దామండి. మొత్తం వాటర్ అంతా వేసేద్దాం. వాటర్ అంతా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుందామండి. 10 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత తీసి దీన్ని చపాతీ ముద్దలాగా చాలా స్మూత్గా బాగా కలుపుకోవాలి. మనం చపాతీ ముద్దని ఎంత స్మూత్గా కలుపుకుంటాం అలా కలుపుకొని రౌండ్ చిన్న చిన్న బాల్లా చేసుకొని మురుకులు గొట్టంలో పెట్టుకుందామండి. ఇలా మురుకులు గొట్టంలో పెట్టుకున్న తర్వాత మనకు అలవాటు ఉంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చండి. లేదంటే ఇలాగా తడి క్లాత్ పైన వేసుకుందామండి. తడి క్లాత్ పైన మనకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా మురుకులు వేసుకొని వేడిగా కాగుతున్న నూనెలో వేసుకుందామండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకూడదండి, తెల్లగానే తీయాలి. అలా అయితేనే మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. బ్రౌన్ కలర్ వచ్చాయంటే టేస్ట్ మారిపోతాయండి. తెల్లగా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి. మనం ఏ పిండి యాడ్ చేయకుండా ఓన్లీ బియ్యం పిండితోనే చేస్తున్నాం కాబట్టి ఇవి వైట్ కలరే వస్తాయి. నేను చాలా సన్నగా చేశానండి, చిన్న సైజు హోల్తో. చూడండి ఎలా ఉన్నాయో, కారపూసలా కరకరలాడుతున్నాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆయిల్లోనే కొంచెం పెద్ద సైజు మురుకులు వేసుకుందాం. చూడండి ఇలా డైరెక్ట్గా కూడా మనం పిండేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఇలా మనం చేసుకోవచ్చండి. మనకు కావాలి అనుకుంటే ఇందులో ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, వెన్న కూడా వేసుకోవచ్చు. అది మన ఆప్షనల్ అండి. కానీ ఏంటంటే మనం ఎలా ఆయిల్లో వేయిస్తాం, బియ్యం పిండి అనేసరికి ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఏది వేయకపోతేనే బెటర్గా ఉంటుంది. మనం బయట కొనే వాటికంటే మనం ఇలా ఇంట్లో చేసుకునేవి మన హెల్త్కి చాలా మంచిది.